నల్గొండ మాస్టర్ ప్లాన్ గత 38 సంవత్సరాల క్రితం రూపొందించిందని, దానిని మార్పులు చేస్తూ నల్గొండ నూతన మాస్టర్ ప్లాన్ ఆమోదించాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎండి సలీం, పట్టణ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య కోరారు. నూతన మాస్టర్ ప్లాన్ తీసుకువచ్చి అభివృద్ధికి నిధులు పెంచే విధంగా ముఖ్యమంత్రి చర్యలు తీసుకోవాలని కోరారు. శుక్రవారం సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో సుందరయ్య భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ 1987లో జీవో నెంబర్ 594 ద్వారా ఆమోదించిన మాస్టర్ ప్లాన్ ద్వారానే నేటికి నల్గొండకు అభివృద్ధి నిధులు కేటాయించబడుతున్నాయని అన్నారు. 2014లో మాస్టర్ ప్లాన్లో రెసిడెన్షియల్ జోన్, కమర్షియల్ జోన్, ఇండస్ట్రియల్ జోన్, పబ్లిక్, సెమీ రెసిడెన్షియల్, సెమీ కమర్షియల్ జోన్, అర్బన్ బేస్డ్ జోన్లుగా విభజించి నల్గొండ మాస్టర్ ప్లాన్ బ్లూ ప్రింట్ విడుదల చేశారని గుర్తు చేశారు. వాటిపై అనేక అభ్యంతరాల్ని దరఖాస్తు రూపంలో ప్రజలు ఇచ్చారని, వాటిని సమీక్షించి మార్పులు చేస్తూ పూర్తిస్థాయి మాస్టర్ ప్లాన్ ప్రవేశపెట్టాల్సిన నల్గొండ మున్సిపల్ పాలకవర్గం 10 సంవత్సరాలుగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు విఫలమయ్యాయని అన్నారు. ఈ నెల 28న నల్గొండ పట్టణానికి ముఖ్యమంత్రి రాక సందర్భంగా వెంటనే జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుని అభ్యంతరాలను సమీక్షించి మాస్టర్ ప్లాన్ ఆమోదింపచేసి అందుకు అనుగుణంగా నిధులు పెంచడానికి తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ విలేకరుల సమావేశంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు తుమ్మల పద్మ, మాజీ కౌన్సిలర్ ఔట రవీందర్, పట్టణ కమిటీ సభ్యులు కుంభం కృష్ణారెడ్డి, అద్దంకి నరసింహ, దండంపల్లి సరోజ, గాదె నరసింహ, భూతం అరుణ, మారగోని నగేష్, గుండాల నగేష్, సలివోజు సైదాచారి, కోట్ల అశోక్ రెడ్డి, గంజి నాగరాజు తదితరులు ఉన్నారు. నల్గొండ పట్టణం ప్రణాళికాబద్ధమైనటువంటి పని లేకుండా ప్రణాళికేతర పనులు జరుగుతున్నట్టు ఉన్నది. పట్టణానికి అవసరమైనటువంటి మాస్టర్ ప్లాన్ లేకపోవడం అనేటటువంటిది దురదృష్టం. దీని మీద అధికారులు, పాలకపక్షం వెంటనే చొరవ చేసి మాస్టర్ ప్లాన్ని ఆమోదింపజేసుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. 8వ తారీఖు 6వ నెల 87లో మాస్టర్ ప్లాన్ ఆమోదించారు. జీవో నెంబర్ 594 ద్వారా ఆనాటి నుంచి ఈనాటి వరకు ఇదే పాత మాస్టర్ ప్లానే అభివృద్ధి జరుగుతూ ఉంది. ఆ రోజు నల్గొండ టౌన్లో రెసిడెన్షియల్ జోన్లుగా నిర్ణయించినటువంటిది ఈరోజు కమర్షియల్ జోన్స్ అయినాయి. కమర్షియల్ జోన్స్ నిర్ణయించినటువంటివి రెసిడెన్షియల్ జోన్లకు మారిపోయినాయి. అదే రకంగా ఇండస్ట్రియల్ జోన్లో మొత్తం రెసిడెన్షియల్ జోన్లుగా వచ్చినాయి. అక్కడ ఎవరైనా ఇల్లు కట్టుకోవాలి అని చెప్పానంటే పర్మిషన్స్ రాకుండా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మున్సిపాలిటీకి ఆదాయం కూడా తగ్గేటటువంటి పరిస్థితి వస్తూ ఉంది. మారిన పరిస్థితులకు అనుగుణంగా ప్రతి 20 సంవత్సరాలకు ఒకసారి మాస్టర్ ప్లాన్ని మార్చాలి. ఆ మారిన పరిస్థితులు అక్కడ రెసిడెన్షియల్ ఉందా, కమర్షియల్ ఉందా, సెమీ కమర్షియల్ ఉందా, ఇండస్ట్రియల్ ఉందా అనేటటువంటిది అంచనా వేసి దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసేటటువంటి పని చేయాలి. ఇప్పుడు ఎక్కడైతే లేఅవుట్లు చేస్తూ ఉన్నారో లేఅవుట్లు చేసినటువంటి స్థలాల్లో 10% రిజిస్ట్రేషన్ చేసి ప్రజల ఆహ్లాదం కోసం పార్కులు వదిలేసిన వాటిని పట్టించుకునేటటువంటి దాఖలాలు లేకుండా పోతున్నటువంటి పరిస్థితి వస్తూ ఉంది. రోడ్లు చిన్న ఇరుకు రోడ్లుగా ఉంటూ ఉన్నాయి. ఇప్పుడు చేసేటటువంటి దాంట్లో మాస్టర్ ప్లాన్ లేకపోవడం ద్వారా 20 ఫీట్ల రోడ్లు, 22 ఫీట్ల రోడ్లు ఈ రోడ్ల వరకే పరిమితం అవుతూ ఉంది. మాస్టర్ ప్లాన్ కాక ఉంటే రోడ్లు ఎంత వెడల్పు ఉండాలనేటటువంటిది ఉంటుంది. 33 ఫీట్ల నుంచి 150 ఫీట్ల వరకు రోడ్లు ఉండాలనేటటువంటి నిబంధనలు ఉన్నాయి. పార్కులకు స్థలాలు వదలాలనేటటువంటి నిబంధనలు ఉన్నాయి. అదే రకంగా షాపింగ్స్ ఎక్కడ ఉండాలనేటటువంటిది ఉంది. ప్రభుత్వం ప్రజల అవసరాల కోసం ఉపయోగించేటటువంటి స్థలాలు ఎక్కడ ఉండాలనేటటువంటిది ఉంటుంది. ఈ రకంగా ఇండస్ట్రియల్ జోన్స్కు ఎక్కడైతే పెట్టాలో ఆ ఇండస్ట్రియల్ జోన్స్ని ఎక్కడ పెట్టాలనేటటువంటి నిర్ణయం జరుగుతుంది. దాని ద్వారా పట్టణానికి ఎక్కువ నిధులు వచ్చేటటువంటి అవకాశం ఉంటాయి. ఇప్పటికే అమృత్ పథకం సంబంధించినటువంటి స్కీమ్ కింద మనం స్మార్ట్ సిటీల్లో ఉన్నాం. మనం ఆ స్మార్ట్ సిటీకి వచ్చేటటువంటి నిధులు కూడా మేము వెనక్కి తీసుకెళ్తాం, మీకు మాస్టర్ ప్లాన్ లేదు అనేటటువంటి ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం అనేక సార్లు ఈ మున్సిపాలిటీకి దరఖాస్తు పెట్టింది. ఈ స్కీమ్ నుంచి వెనక్కి పోతామని చెప్పి, అది కాక వెనక్కిపోతే 100,000 కోట్ల రూపాయల నిధులు వెనక్కిపోయేటటువంటి పరిస్థితి. ఇప్పుడు కట్టేటటువంటి ట్యాంకులు అమృత్ స్కీమ్లోనే ఉన్నాయి, వాటర్ పైప్ లైన్లు అమృత్ స్కీమ్లోనే ఉన్నాయి, అండర్ గ్రౌండ్ స్కీమ్ కేంద్ర ప్రభుత్వ నిధులతోనే ఉన్నది. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి నిధులు కూడా ఆగిపోయేటటువంటి పరిస్థితి వస్తుంది. ఇవన్నీ నష్టం చేకూర్చేటటువంటి పని ఉంది కాబట్టి వెంటనే మంత్రి గారు చొరవ చేసేసుకొని రేపు 28వ తారీఖు నాటికి మాస్టర్ ప్లాన్ రూపొందించి ఆమోదింపజేసుకొని ముఖ్యమంత్రి గారి చేత ఎక్కువ నిధులు సమీకరించేటటువంటి ప్రయత్నం చేయాలి. దీనికి జిల్లా కలెక్టర్ గారు కూడా చొరవ చేయాలి. లేని ఎడల మేము ముఖ్యమంత్రి సభలోనైనా దీన్ని ప్రశ్నించేటటువంటి పని చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. నల్గొండ పట్టణం సమగ్రంగా అభివృద్ధి జరగాలంటే నల్గొండ పట్టణానికి ఒక మాస్టర్ ప్లాను అనేది ఉండాలి. అంటే ప్రతి పట్టణానికి కూడా ప్లాన్ ఉంటుంది. ప్రతి 20 సంవత్సరాలకు ఒకసారి ఆ ప్లాన్ను మార్పులు చేసి తగిన అనుగుణంగా మళ్ళీ ఒక 20 సంవత్సరాలకు సరిపడా ప్లాన్ రూపొందిస్తారు. 1987లో ఆమోదమైనటువంటి మాస్టర్ ప్లానే ఇప్పటికీ కొనసాగుతున్న పరిస్థితి ఉంది. దీని ద్వారా ఇంకొక 20 ఏళ్ళు అదనంగా అయింది. 20 ఏళ్లకు మారాల్సింది మరొక 20 ఏళ్ళు 38 ఏళ్ళు అయింది అంటే అది కాలాతీతం అయిపోయినట్లు లెక్క.
ఎందుకంటే పూర్తిగా సమగ్రంగా ఇంకో 7 గ్రామ పంచాయతీ కలిసినాయి. వాటికి సంబంధించిన అభివృద్ధి కానీ, తర్వాత ఈ ఇండస్ట్రియల్ జోన్ ఏంటి, శివారు ప్రాంతాలు ఏంటి, అగ్రికల్చరల్ జోన్ ఏంటి, ఇవన్నీ ఎక్కడికెక్కడ గతంలో ఒకసారి బ్లూ ప్రింట్ ఇచ్చారు. ఆ అభిప్రాయాలు తీసుకొని పరిగణలో తీసుకొని మార్పులు చేర్పులు చేసి ఆమోదానికి పెట్టిన పరిస్థితి లేదు. ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ అయినా సరే దాన్ని తీసుకొచ్చి ఆ బ్లూ ప్రింట్ ఆమోదం జరిగేటట్టు ఆ అభిప్రాయాల్ని తీసుకున్న అభిప్రాయాలన్నింటినీ కూడా సరిచేసి ఈ యొక్క మాస్టర్ ప్లాన్ని ఆమోదింపజేసి అభివృద్ధికి దోహదపడాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. నల్లగొండ పట్టణం గత 37 సంవత్సరాల క్రితం అమలు చేసిన మాస్టర్ ప్లాన్ కొనసాగుతుంది. గతంలో 20 సంవత్సరాల క్రితమే దాని మాస్టర్ ప్లాన్ రూపొందాల్సింది. ఇప్పటికి మధ్యలో ఒక టర్మ్ అయిపోయింది, 2వ టర్మ్ కూడా వచ్చింది. దానివల్ల ప్రజలు నష్టపోతున్నారు, పట్టణం అభివృద్ధి జరగలేకపోతుంది. పట్టణం 2 రోడ్లే అభివృద్ధి జరిగింది. మిగతా ప్రాంతం అంతా కూడా విలీన గ్రామాలు కూడా పట్టణంలో విలీనం చేసిన 7 గ్రామ పంచాయతీలు కూడా అలాగే ఉన్నాయి. ఇప్పుడు రేపు ముఖ్యమంత్రి గారు నల్లగొండ పట్టణానికి వస్తున్న సందర్భంగా ఈ మాస్టర్ ప్లాన్ రూపొందించి ముఖ్యమంత్రి ముందు ఆమోదానికి పెట్టాల్సిందిగా మంత్రి గారిని కోరడం సిపిఎం పట్టణ కార్మికుల తరఫున కోరుతున్నాను.